చచ్చిపోయిన వార్త అయ్య చచ్చిపోయిన వార్త తెలంగా చేతుల పడి చేతులలో ఇడిసి పెట్టుకొని సేననక సెలకనక ఇంటికాడ తలపనక తాళవనక పిల్లగొండనెప్పుడు పెట్టుకొని భర్తలు తీసుకొని నా పయ్య ఆఖరి మొక్కమంతా చూసుకుంటా ఆఖరి చూపు కట్ట చూసుకుంటానా అని పుట్టడు దుఃఖము పుట్టడు కడుపుల కాగిట్ట పెట్టుకొని ఇక ఏడు వాడాలెల్లా అనుకుంటా పెట్టు ఇంటికి వచ్చి వచ్చిన మన మీద అప్పుడు బాబు ఏడవతివే నాన్న నచ్చిన బాబు ఈ బిడ్డ నచ్చిన నాన్న మందలిచ్చి బాబు నాకు మాట్లాడే బాబు మాట్లాడే నాన్న మన మీద పొడుగు మన వీటలు వాడే ఆకిట్లగా వీటలు మన మీద వాడి నాలను వేడు వచ్చిన బాబాని నాదా మన మీద పడి మన వీటలు స్వాతంత్రం తెలుసుకుంటా నాన్న నీ బిడ్డలు చిన్న బాబు నాన్న నీ బిడ్డలంటే నీకు లేని ప్రేమ ఉంటున్న బాబా అని మన బిడ్డలు మన మీద పడి ఏడితే బిడ్డల కన్నీరు మన మీద పడితే పొడి పీనుగులు వయ్యి తల్లిదండ్రి జీవులు అడి పీనుగులు అవుతారు సచ్చిన గా జీవులకు గా ఆత్మలకు స్వర్గం ఉంటుందన్నారు నానా అవ్వయ్య కడుపు లోపల అబలాల చూడుండి నలుగురు కొడుకులున్నని అవ్వ చచ్చిపోయినా అయ్య చచ్చిపోయినా ఆ బంధు కొగలు ఈ బంధు కొగలు కూర్చుండి అలాపు కొగలు కాళ్ళ పక్క కొగలు కూర్చుండి మగవాళ్ళు ఏడవబోరంటారు మగోనికి దుఃఖం వస్తే అవ్వ చచ్చినా అయ్య చచ్చినా ఎంత ప్రేమనుకుంటని రెండు మొకాళ్ళ సద్దున కుములుకుంటే 4 గీతలు మొగోడు గీతడు గాని ఆడతల్లి లెక్క గొల్లెత్తి ఏడవరంటారు నాదా ఇక అందుకొరకు ప్రాణనాదా ఓ నాదా కావాలనయ్యా ఓ నాదా బిడ్డలు కావాలనయ్యా ఓ నాదా బిడ్డలుంటే బతుకుతాను ఓ నాదా మరణమన్న మాటలే నా భార్యో నోటి గట్ల వచ్చావో బామా నోటి గట్ల వచ్చే నా భార్యో మాటలమ్మ నువ్వు వరకబాకు నా భార్య ఓ బా చిన్నదానా అందుకే అన్నారు దేవి భర్త లేని భార్యకు పదునావులకు అంటారే భార్య లేని భగవానికి బాధలకు అంటారు బామా సతితోటి పతితోటి సతీ పురుషులేకమైతే స్వర్గలోకులు మెచ్చ అన్నారు భార్య భర్త లేకమైతే బ్రహ్మలోకులు మెచ్చ అన్నారే బామా ఇంటి లోపల ఇద్దరాలు మొదలుంటేనే ఇల్లు శృంగారం అన్నారు బడి లోపల పిల్లలు ఉండాలి బడి పంతులుంటే బడి శృంగారం అన్నరే గుడి లోపల దేవత ఉంటే గుళ్ళే అయ్యవారు ఉంటే గుడి శృంగారం అన్నరమ్మా నువ్వు లేని నా బ్రతుకు ఎందుకొరకు దేవి భర్త మాట భార్య వినాల భార్య మాట భర్త వినన్ను అన్నరమ్మా
భూములు కట్టాక కళ్ళాలు మనకున్నాయి ఏనుగల మీద ఎంటి గుర్రాల మీద బంగారం ఉన్నదమ్మా మనకేమి తక్కువ లేదు 7 వృద్ధాశ్రమం ఎప్పుడు కట్టుకొని ఇళ్ళ ధనం బళ్ళల్లో ఓతుకొని తాగుతున్నాయి బంధు సామంతులోలే 7 వృద్ధాశ్రమం ఎప్పటి పెట్టుకొని భగవంతుని గుళ్ళల్లో పూజలు చేసిరాలమ్మా ఏ దేవుడన్నా మెచ్చి సంతాన బలమిద్దనేమో మళ్ళా తిరిగిరా ఏ దేవుడు మెచ్చి సంతాన బలం ఇవ్వకపోతే ఆ గుళ్ళల్లో నువ్వు ప్రాణం తీసుకున్నట్టయితేనే నీ ప్రాణం పైన ముచ్చట నాకు తెలిసినట్టయితే ఈ కచ్చీరి కాడ నా ప్రాణం తీసుకుంటానే బాబా ఇక నేను కచ్చీరి కాడి పోతున్న నీతోని రావన్నంటే నా తరము కాదు రాజ్యానికి రాజనంటోడున్నట్టయితే రాజ్యం దక్కుద్ది జంగలికి పులి వచ్చిన జంగలంత బద్దగుంటది ఇక నేను రాజ్యం ఏలబోతున్న దేశం ఏలబోతున్నా అని వారి అంటే నా తరవారి బియ్యం తరవల్ల వంటలు పిండి వారి బియ్యం పిందల్ల వంటలు 4 కూరలు నవగాయ పిండి వంటలతోటి ఎప్పుడప్పుడు ఎట్లు తప్పడి అప్పాలు చార పలుకులతోటి కడుపు